Next, come to question number 186. Which saint popularized Bhakti in Tamil Nadu through Alvar hymns? సో తమిళనాడులో అల్వార్ల కీర్తన ద్వారా భక్తిని ప్రచారం చేసిన వారు ఎవరు? Now see here, question number 186. Question number 186 is, which saint popularized Bhakti in Tamil Nadu through Alvar hymns? అల్వార్ హైమ్స్ ద్వారా అల్వార్ల కీర్తనల ద్వారా భక్తిని ప్రచారం చేసిన వారెవరు అంటున్నాడు. ఎవరు? అప్పారా, ఆండాల, నమ్మల్వారా, ఆలా? సో సరి అయిన ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళలో వీళ్ళందరూ కూడా అల్వార్లు ముఖ్యులు. వీరందరూ భక్తి గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడం జరిగింది. అప్పార్ నాయనార్ అయినప్పటికీ అల్వార్లతో పాటు తమిళ ఉద్యమంలో ముఖ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 187. సో నయనార్స్ వర్ డివోటీస్ ఆఫ్. నయనార్లు ఎవరి భక్తులు? విష్ణు భక్తుల, శివ భక్తుల, బ్రహ్మ భక్తుల, బుద్ధ భక్తుల? ఎవరి భక్తులు చెప్పండి? ఆన్సర్ ఈజ్ శివుని భక్తులు. తమిళనాడులో శివుడిని ఆరాధించే భక్తులను నయనార్లు అంటారు. వీరి సంఖ్య 63. మొత్తం వీరి యొక్క సంఖ్య, నయనార్ల యొక్క సంఖ్య ఎంత? 63. నెక్స్ట్ కమ్ టు 189 క్వశ్చన్. 189 క్వశ్చన్ ఈజ్, అల్వార్స్ వర్ డివోటీస్ ఆఫ్. అల్వార్లు ఎవరి భక్తులు? విష్ణు, శివ, కృష్ణ, బుద్ధ? అల్వార్లు ఎవరి భక్తులు? సరి అయిన ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విష్ణువు. తమిళనాడులో మహావిష్ణువును ఆరాధించే భక్తులను అల్వార్లు అంటారు. వీరి సంఖ్య 12 ఉంటుంది. వీరి సంఖ్య ఎంత ఉంటుంది? 12 ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 189 క్వశ్చన్. సో బసవన్న వాజ్ ఏ సెయింట్ ఫ్రమ్. బసవన్న ఏ రాష్ట్రానికి చెందిన సంతువు? మహారాష్ట్రనా, కర్ణాటకనా, తమిళనాడువా, గుజరాతా? దేనికి సంబంధించినోడు? కర్ణాటక. మళ్ళీ కర్ణాటకలో వీరశైవ మూమెంట్. 12వ శతాబ్దంలో కర్ణాటకలో వీరశైవ ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప సామాజిక సంస్కర్త బసవన్న. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 190. ద కన్నడ లాంగ్వేజ్ వచనాస్ వర్ కంపోజ్డ్ బై. కన్నడ భాషలో వచనాలు వ్రాసినది ఎవరు? సో రామానుజన, బసవన్న అండ్ హిట్స్ ఫాలోవర్సా, కబీరా, గురునానక? ఎవరు రాయడం జరిగింది వచనాలను? సెకండ్, బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. బసవన్న మరియు అతని యొక్క అనుచరులు రాయడం జరిగింది. బసవన్న, అల్లమప్రభ, అక్కమదేవి వంటి వీరశైవ సంతులు కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కవితా రూపంలో రాసిన బోధనలను వచనాలు అంటారు. ఎవరు? బసవన్న, అల్లమప్రభ, అక్క మహాదేవి.